ప్రైవేట్ యూనివర్సిటీల బిజినెస్ కు చెక్కు, ఇష్టారీతిన అడ్మిషన్లపై ఆంక్షలు, వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లు, బడ్జెట్ సెషన్ లో చట్ట సవరణ బిల్లు, ఫీజుల నియంత్రణ కోసం కమిటీ, వివాదాల్లో అనురాగ్ మల్లారెడ్డి విశ్వవిద్యాలయాలు, అసైన్డ్ భూములను ఆక్రమించినట్టు ఆరోపణలు, దర్యాప్తు అనంతరం స్వాధీనం చేసుకునే ఆలోచనలో ఉన్న ప్రభుత్వం అంటూ ఇక్కడ పల్లారాజేశ్వర రెడ్డి భూములు అయితే మొత్తం అక్రమమే. ఇక మల్లారెడ్డి అయితే ఓపెన్ సీక్రెట్ అంతే. చెరువులే, గతంలో చెరువు ఉండే, ఇప్పుడు లేదు గంతే. అంతే, చెరువును దత్తత తీసుకుండు ఆయన. ఈయననేమో ప్రభుత్వ భూములను ఈయన దత్తత తీసుకుండు. ఈ రకంగా భూములను మొత్తం కొల్లగొట్టిరి బ్యాచ్ అంతా. రాష్ట్రంలో ప్రైవేట్ వర్సిటీల పేరుతో జరిపే వ్యాపారానికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని సైతం సవరించాలని భావిస్తున్నది. మరోవైపు వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి రిజర్వేషన్లను అమలు చేసేందుకు కసరత్తు ప్రారంభించింది. ఇష్టారీతిన ఫీజులు వసూలు చేయకుండా వాటి నియంత్రణకు సైతం ఓ కమిటీని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తా ఉన్నదంటూ ఇది మంచి కార్యక్రమం. మల్లారెడ్డి యూనివర్సిటీ, పల్లారాజేశ్వర రెడ్డి యూనివర్సిటీ, ఈ రెండు యూనివర్సిటీలో పనిచేయాలి. ఈ ప్రైవేట్ యూనివర్సిటీలో రిజర్వేషన్ కావాలని చెప్పేసి నా మిత్రులే ఇంతకుముందు గతంలోనే వేసిండ్రు, హైకోర్టులో వేసిండ్రు.